మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు చీకటిలో ఉండి, పడిపోయిన స్థితిలో ఉండి దేవునికి దూరంగా నీ జీవితాన్ని పెట్టుకున్నావేమో. అయితే దేవుని మాట నీవు బాగా గమనించు. ఈ దినమున నీ మీదికి, చీకటిలో ఉన్న నీ మీదికి దేవుని వెలుగు ఉదయించి ఉంటున్నది. లెమ్ము, నీ పడిపోయిన స్థితిలో నుంచి లెమ్ము, తేజరిల్లుమని దేవుడు చెప్తుంటున్నాడు. దేవునికి దూరంగా బ్రతికిన నీ జీవితానికి దేవుని మహిమ ఉదయించి ఉంటున్నది. బలం పొందుకో, శక్తి పొందుకో. ఎక్కడ చీకట్లో ఉన్నావో అక్కడ వెలుగులోకి రా. ఎక్కడ పడిపోయినావో అక్కడ లే, తేజరిల్లు. ఎక్కడైతే దేవునికి దూరంగా బ్రతికావో అక్కడ దేవుని మహిమలో నీవు వాడబడు. దేవుని మహిమలో నీ జీవితాన్ని కట్టుకో. ప్రతి ఒక్క బిడ్డ దేవునికి ఆశీర్వాదకరంగా, దేవునికి ఉపయోగకరంగా మనందరం తయారవ్వాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలనైనా. ఎవరైతే చీకటిలో పడిపోయిన స్థితిలో నీకు దూరంగా జీవితం గడుపుతున్నారో, యేసు నామములో వారి మీదికి వెలుగును నీవు ఉదయింపజేసినందుకు వందనాలయ్యా. వారిని లేవనెత్తినందుకు నీకు వందనాలయ్యా. తేజరిల్లేలా చేసినందుకు నీకు వందనాలయ్యా. వారి మీద నీ మహిమను కుమ్మరించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, యేసు నామములో ప్రతి బిడ్డలో ఈ జీవం కలిగిన మాటలను నాటమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.